రాత్రి 1:30 అయ్యిందంటే చాలు, పాత అపార్ట్మెంట్ దగ్గర ఉన్న స్ట్రీట్ లైట్ 3 సార్లు బ్లింక్ అవుతుంది. మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు, కానీ ఒక అమ్మాయి కనిపించకుండా పోయింది. వారం తర్వాత ఇంకో వ్యక్తి కూడా మాయమైపోయాడు. పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరకలేదు. కానీ ఇద్దరి ఫోన్లో ఒకే విషయం కనిపించింది. మిస్సింగ్ అయ్యే కొన్ని సెకండ్స్ ముందు ఒక అన్నోన్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్. ఈ విషయం వైరల్ అవ్వడంతో అరుణ్ అనే యూట్యూబర్ వీడియో కోసం ఆ అపార్ట్మెంట్కి వెళ్ళాడు. ఈరోజు ఎలాగైనా నిజం బయట పెడతా అంటూ లైవ్ స్టార్ట్ చేశాడు. పాత గోడలు, చెదిరిపోయిన కిటికీలు, మొత్తం చీకటి, అన్నీ సాధారణంగానే అనిపించాయి. కానీ 4th ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అతను ఒక్కసారిగా ఆగిపోయాడు. ధూళిలో కొత్త అడుగుల ముద్రలు ఉన్నాయి. ఇక్కడ ఎవరో ఉన్నారు. అతను మెల్లగా అనుకొని ఇలా ముందుకు వెళ్ళాడు. అప్పుడే అతని ఫోన్ మోగింది. అన్నోన్ నెంబర్. అరుణ్ భయపడుతూ కాల్ లిఫ్ట్ చేశాడు. అవతల నుంచి ఒక గొంతు, వెనక్కి తిరగకు అని. అతని గుండె ఆగినంత పని అయింది. లైవ్ కామెంట్స్ వరుసగా వచ్చాయి. బ్రో బిహైండ్ యూ, బ్రో రన్ అని. అర్జున్ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అక్కడ ఎవరూ లేరు. కానీ ఒక గదిలో లైట్లు వెలిగాయి. టేబుల్ మీద ఒక ఫ్యామిలీ ఫోటో కనిపించింది. అరుణ్ ఫోటో దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. ఆ ఫోటోలో తానే ఉన్నాడు. తెలియని వాళ్ళతో కలిసి నవ్వుతున్నాడు. ఫోటో కింద 17th October 2032 అని రాసి ఉంది. అంటే ఇంకా 7 years తర్వాత తేదీ. అర్జున్ షాక్ అయ్యాడు. భయంతో కిందకి పరిగెత్తాడు. కానీ బయటికి వెళ్ళే డోర్ కనిపించలేదు. అంతులేని ఒక కారిడార్ మాత్రమే ఉంది. అప్పుడే పైనుండి అడుగుల శబ్దం వినిపించింది. నెమ్మదిగా అతని వైపు వస్తుంది. అరుణ్ ఒక ఫ్లాట్లో దాక్కున్నాడు. అక్కడ చూసిన దృశ్యం చూసి గడ్డగట్టుకుపోయాడు. పైకప్పుకు డజన్ల కొద్ది ఫోన్లు వేలాడుతున్నాయి. అన్నీ రికార్డింగ్లో ఉన్నాయి. ప్రతి ఫోన్లో ఒక మిస్సింగ్ పర్సన్. ఒక్కసారిగా అన్ని స్క్రీన్స్ ఆన్ అయ్యాయి. అందులో ఒక స్క్రీన్లో అర్జున్ ఇప్పుడే దాక్కున్న లైవ్ ఫుటేజ్ కనిపించింది. ఎవరో అతన్ని చూస్తున్నారు. అప్పుడే అన్ని ఫోన్స్లో ఒకే మెసేజ్ వచ్చింది, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కరు నిజం కాదు అని. అంతలో ఒక అమ్మాయి ఏడుస్తూ లోపలికి వచ్చింది. నన్ను ఇక్కడే బంధించారు అంది. అర్జున్ ఆమెను నమ్మాడు. ఇద్దరు ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నించారు. కానీ ఆ అమ్మాయికి ఆ బిల్డింగ్లోని ప్రతి మూల కూడా బాగా తెలుసు. చివరికి ఇద్దరు టెర్రస్కి చేరుకున్నారు. కింద పోలీస్ సైరన్ వినిపించింది. అరుణ్ ఊపిరి పీల్చుకున్నాడు. అప్పుడు ఆ అమ్మాయి నవ్వింది. ఎందుకు ఇక్కడి నుంచి ఎవరు బయటపడరో తెలుసా అని అంది. ఒక ఫోన్ వచ్చింది. అరుణ్ స్క్రీన్ చూసి షాక్ అయ్యాడు. అది తన లైవ్ స్ట్రీమ్. కానీ టైం స్టాంప్ మాత్రం 3 years ago. కామెంట్స్ అన్నీ వరుసగా వస్తున్నాయి. ఇంకా అతనికి గుర్తు రాలేదు. పాపం మళ్ళీ అదే ట్రాప్లో పడిపోయాడు. అమ్మాయి మెల్లగా చెప్పింది, నువ్వు ఇక్కడ ఒక్కసారి చనిపోయావని. అప్పుడు అరుణ్కి అన్నీ గుర్తొచ్చాయి. అతను ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి రాలేదు. అరుణ్ డిసపియరెన్స్కి కారణం అతనే. ఏళ్ల క్రితం పారానార్మల్ రిచువల్ చేస్తూ పొరపాటున తన చెల్లిని చంపేశాడు. ఆ ట్రామా వల్ల ఆ విషయం మర్చిపోయాడు. ఆ అపార్ట్మెంట్ హాంటెడ్ కాదు, తప్పు చేసిన వాళ్ళను గిల్ట్తో బంధించే ప్లేస్. కొన్ని నిమిషాల తర్వాత పోలీస్ టెర్రస్ డోర్ పగలగొట్టి లోపలికి వచ్చారు. కానీ అక్కడ ఎవరూ లేరు. అరుణ్ కూడా లేడు. ఆ అమ్మాయి కూడా లేదు. ఒక ఫోన్ మాత్రం లైవ్ స్ట్రీమ్ చేస్తుంది. అప్పుడే రాత్రి 1:13 అయ్యింది. బయట స్ట్రీట్ లైట్ మళ్ళీ 3 సార్లు బ్లింక్ అయింది.